హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో ఫుల్ లైనింగ్ కాలర్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి. చూడండి, ఈ ముందుగానే ఈ లైనింగ్ అటాచ్ చేశానండి ఫ్రంట్ వైపు. ఇది మనం ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ నుంచి 6.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6.5 ఇంచులు తీసుకోండి సెంటర్ పాయింట్ నుంచి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా కట్ చేయండి. ఇలాగా స్ట్రైట్గా 6.5 ఇంచెస్ దూరంలో ఇలా కట్ చేయండి. అయితే కట్ చేసిన తర్వాత ఇటుపక్క ఎడం వైపు మనము ఒక పావు ఇంచు మనం ఇలా సైడ్కి కట్ చేయండి. దాని పక్కనే ఇలాగా ఒక పావు ఇంచు లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి. సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి. ఇటు లెఫ్ట్ సైడ్కి చూడండి, ఆ మూలల కాడ ఇలా టక్ పెట్టినట్టు ఒక మూల టక్ పెట్టిన తర్వాత అది తీసేయండి. చూసారా, ఇలా సందు వస్తుంది. ఎగ్జాక్ట్గా చూడండి, పావు ఇంచు సందు ఉంటుంది. ఇలా మనం సీదా చేసేసుకొని మనం ఇలా వేసేసుకొని, చూసారా, ఈ 2 పీసులు తీసుకున్నాం. ఈ 2 పీసులతో మనం ఇప్పుడు 2 పట్టీలు కట్టబోతున్నాం అనమాట. అయితే ఒకటి కింది వైపు పట్టి, ఒకటి పై వైపు పట్టి కదా. అయితే మనకి లెంత్ వచ్చేసి మనం ఒక 12 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ అలా తీసుకోవచ్చు అండి. నేనైతే 12 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇది ఎడలకు వచ్చేసి మనకి పావు తక్కువ 4 ఇంచులు ఉండాలండి. ఇది 3.25 ఇంచులు ఉండాలి. ఓకేనా, 3.25 ఇంచులు పెట్టేసుకొని మనం ఇప్పుడు ఈ 2 పీసులు ఇలా తీసుకున్నాం కదా. ఇది తీసుకున్న తర్వాత మనం ఈ పీస్తోని మనము ఫస్ట్ పట్టి కింది వైపు ఉన్న పట్టి ఎలా కట్టాలో చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పాదం మంద ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ రండి. చూడండి, ఇలా కుట్టండి. కుట్టిన తర్వాత ఏమైనా ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ కట్ చేసాం కదా, అక్కడ వరకు రండి. ఎగ్జాక్ట్గా పాదం అదే ఖర్చుతోని, అదే పావించు ఖర్చుతోని ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చేసి చూడండి, అక్కడ ఒక రఫ్ ఇచ్చేసి తీసేయండి. తీసిన తర్వాత చూడండి, మనము ఇక్కడ ఒక పాదం మందం దూరం కట్ చేసిన ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచులో ఇలా కాట్ పెట్టండి. కాట్ పెట్టేసి చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం ఇలాగా మనం కాట్ పెట్టినామని కట్ తీసేయండి. ఇలా కట్ చేసుకొని మనం ఇతలకి ఇలాగా సాఫీగా అనేసి ఇలా ఫినిషింగ్ చేసుకొని చూడండి, ఉల్టా వైపు అనండి. ఉల్టా వైపు అయిన తర్వాత మనం సీజాలో పెట్టి తీసాం కదా. మనం ఫస్ట్ పట్టి వచ్చేసి సీజా నుంచి ఉల్టాకు తిప్పేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఉల్టాకు వచ్చింది కదా. మనం వేసే పట్టి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇంచు ఉండాలండి. ఇంచు వస్తుందో లేదో ఒక్కసారి మనం ఫోల్డ్ చేసి చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం ఒక పాదం మందం ఇట్లా బయటికి అనుకొని ఇలా ఫినిషింగ్ చేసుకొని చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఇంచు రావాలి. ఇక్కడ నేను కొలుస్తున్నా చూడండి, ఇంచు వచ్చింది. చూసారా, ఎగ్జాక్ట్గా మనం ఇలా ఇంచు సెట్ చేసుకొని పట్టీని మొత్తం పై నుంచి కింది వరకు ఒక ఇంచు ఎడల్పులో ఇలా తయారు చేసుకోండి. చూసారా, ఇలా పెట్టినది లోపల వైపు అండి. ఇది కింది వైపు పట్టి వస్తుంది కాబట్టి మనం సీజన్ నుంచి ఉల్టాలోకి ఇలా తిప్పేసుకొని మనము మన ఫినిషింగ్ కోసము పై నుంచి కుట్టేసుకోండి. లోపలంగా వేస్తే దీని ఎగ్జాక్ట్గా పై వైపు పడదండి. మనము పై నుంచే వేసుకోవాలి. ఫినిషింగ్ కుట్టు అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి మనము చూడండి, కింది వైపు అలా పట్టేసుకుని దీన్ని ఇలా పట్టుకొని మనం ఎడ్జ్కి ఇక్కడ ఒక ఎడ్జ్కి మనం స్టిచ్ చేద్దాం. ఇలా స్టిచ్ చేద్దాం. చూడండి, స్ట్రైట్గా వేయండి. స్ట్రైట్గా వేసిన తర్వాత మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. మనము దీన్ని ఇలా సెట్ చేసుకొని స్ట్రైట్గా ఇటుపక్క ఎడ్జ్ కూడా చూడండి, ఎడ్జ్ దాకా రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఎడ్జ్కి కుట్టేయండి. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత మనము ఇది కట్ చేసేసుకొని కింది వైపు పట్టేయండి. ఇది కింది వైపు వస్తుంది, ఇది పై వైపు రావాలి కానీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఇటు పక్క పట్టి కట్టాలి. మన లెఫ్ట్ సైడ్ పట్టి రైట్ సైడ్ అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ అనేది కట్టాలన్నమాట. మనం ఈ పట్టి ఇప్పుడు ఫస్ట్ పట్టి వచ్చేసి సీజన్ నుంచి ఉల్టా కట్టాం కదా. ఇప్పుడు ఇలా ఉల్టాలో వేసుకొని మనం ఉల్టా నుంచి పీస్ పెట్టుకొని బయటకు తిప్పేస్తాం. ఇది లోపల పట్టికి వస్తుంది, అదే బయట పట్టికి వస్తుందండి. ఇది చూడండి, మనం ఒకవేళ పొడుగు కనిపిస్తే తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టండి. మళ్ళీ ఇది మెయిన్ పట్టి పై వైపు వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఇది వేయాలి.
మనం ఉల్టాలో పెట్టేసి ఇలాగ సేమ్ అది ఎలాగ కుట్టామో సేమ్ అదే ఖర్చుతోని పాదం మందం ఖర్చుతోని ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చేసి మనం కట్ చేసేయండి. ఇక్కడ సేమ్ మనం ఒక హాఫ్ ఇంచ్ మందం ఖర్చు కట్ చేస్తాం కదా, ఈ ఖర్చు ఎందుకంటే మనము ఇక్కడ బయట వైపు తిప్పినప్పుడు ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా మనకి అవతల వైపు ముడతలు లేకుండా వస్తుంది అనమాట. ఇలాగ హాఫ్ ఇంచ్ మందం కట్ చేయండి మనకి ఎగ్జాక్ట్గా. చూడండి ఇప్పుడు ఇలా ఫినిషింగ్ ఇలా అనేసుకొని ఇప్పుడు సీజాకి ఇలాగ తిప్పేయండి. ఇలా తిప్పేసిన తర్వాత మనం పట్టి ఎంత రావాలి, మనకి ఇంచు పట్టి కదా మనకు వచ్చేసి, మనకి ఇంచు పట్టి రావాలి కోసం మనం ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మన కింది పట్టి ఉంది కదా, కింది పట్టి ఎక్కడ దాకా వస్తుందో చూసుకోవాలి ఒకసారి. ఫస్ట్ మనం చూడండి ఎగ్జాక్ట్ కింది పట్టి మీద ఎగ్జాక్ట్ మనం పట్టేసుకొని ఇలాగో చూడండి ఎగ్జాక్ట్ దాని కిందనే ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేయండి. కింది పట్టి సహజగా మనం ఇలా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మనము ఇక్కడ ఫోల్డ్ ఇలా పెట్టండి. ఇంచ్ వస్తుందో లేదో ఒకసారి ఫోల్డ్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం ఇలా పక్కకు జరిపేసి మనం ఎగ్జాక్ట్గా సైజ్ చేసుకోవచ్చు అండి. ఇది చూసారా ఎగ్జాక్ట్గా మనకి ఇంచ్ వచ్చింది కదా. మన ఇంచ్ని ఇలాగనే పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి. మనం ఈ పట్టీని మనం క్యాన్వాస్ అతికించి కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఇది క్లాత్ మందం ఉంది కాబట్టి నేను క్యాన్వాస్ ఏం పెట్టలేదు. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని చూడండి ఇంచు పట్టీతో మనం ఇలాగ పెట్టుకొని మన కింది పట్టీ ఉంది కదా దాన్ని ఇలా పక్కకి సైడ్కి జరిపేసి మనం దీని మీద కుట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. ఈ పట్టీ వచ్చేసి మొత్తం మన చుట్టూ రౌండ్ కలర్ అనమాట. చూడండి ఇలా పెట్టేసి చూడండి ఎగ్జాక్ట్ మన ఇంచు పట్టి ఉంది కదా, ఇంచు పట్టి అటు ఎడ్జ్కి అని కుట్టుకుంటారండి. మనం ఇక్కడికి వచ్చేసరికల్లా మనం కింది పట్టి లోపలికి అనేసి దాని కింద పడకుండా చూసుకొని కుట్టుకి దాని మీద కింద పట్టి మీద పడవద్దండి. అక్కడ దాకా వచ్చిందాక ఇలా వచ్చేసి ఇలా పాదం పైకని మనం అప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఎడ్జ్కి వచ్చిన తర్వాత అప్పుడు కింది పట్టి దాని కిందికి అనుకోవాలి. ఇలా అనుకొని మన కింది క్లాత్ కూడా సెట్ చేసుకోవాలి మంచిగా. ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్ మనం 6.5 దాకా కట్ చేసాం కదండి. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు మనం చూడండి ఇక్కడ దాకా తీసేయండి. చక్కగా అక్కడికి వచ్చి కుట్టేసేయండి స్ట్రైట్గా. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదండి దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఈ రెండు సమానంగా చూసుకొని స్ట్రైట్ చూసుకోవాలండి. సెంటర్ పాయింట్ రావాలి. ఇక్కడ ఒక యారో షేప్లో మనం ఇక్కడ ఇలా మడత పెట్టేసి చూడండి యారో షేప్లో ఇలా మడత పెట్టేయాలి. అంటే యారో షేప్ పెట్టుకోవచ్చు, మనం స్క్వేర్ పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి మనం యారో గుర్తు పెట్టానండి. ఈ షేప్ బాగుంటుంది. ఎగ్జాక్ట్గా ఎడ్జ్కి వేసుకుంటారండి. ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ మనం ఫస్ట్ కుట్టేసాం కదా అక్కడ అలా ఇచ్చేసి మళ్ళీ ఇట్లా ఈ అడ్డంగా కుట్టేసాం కదా వేసిన తర్వాత ఎడ్జ్ కాపేసి మనం పట్టీ మీద అంచుకి కింది పట్టీ ఎనిక్కనేసి మనం అలానే కుట్టేస్తే కింది పట్టీ పడిపోద్ది కాబట్టి మనం కింది పట్టీ పక్కకు అనేసి ఎడ్జ్ కుట్టేసేయండి. చాలా నీట్గా ఉంటుందండి ఇది. ఈ టైప్ ఆఫ్ కలరు చాలా బాగుంటుంది. చూడండి మనం కింద కట్ చేసేసుకొని ఇలా వస్తుంది చూడండి నీట్గా. ఎడ్జ్ కుట్టేసుకుంటే అందంగా కనిపిస్తుంది. మనం హెచ్చు తగ్గులు ఉంటాయి, మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఇలా తీసుకోవాలన్నమాట. చూసారండి సేమ్ కింది పట్టి అలా వస్తుందండి, పై పట్టి ఇలా ఉంటుంది. మనము తర్వాత కాలర్ ఎలా వేయాలనో మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ చేశానండి డ్రెస్సు. మనం ఇప్పుడు లాస్ట్లో మనము కాలర్ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి డ్రెస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కాలర్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా నీట్గా ఉంటుందండి.
చూడండి జాగ్రత్తగా మనం బకరంతో వేస్తాము. ఈ రెండు సేమ్ ఇలా పెట్టి కొలుసుకోవాలండి కాలరు. ఎలా కొలను మీకు చూపిస్తాను. మీకు చూడండి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు రెండు పట్టీలు వేసినప్పుడు రెండు సేమ్ ఉండాలి. ఇలా రెండు సేమ్ కలవాలి. ఇక్కడ కూడా షోల్డర్స్ జాయింట్ కూడా ఎగ్జాక్ట్ ఇలా కలవాలి. ఇలా మనం వేసినప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి నేను ఇక్కడ నుంచి కాలర్ లెంత్ ఎంత ఉందో కొలుస్తున్నాను. చూడండి మనం బకరం కట్ చేసుకోవాలి కదా, అందుకోసం నేను ఇలా కొలుస్తున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా టేపు చివరికి పెట్టేసి మనం ఇలాగా ఎక్కడ ముడత లేకుండా సాఫీగా ఇలా పెట్టుకొని కొలవాలి. ఎంత వచ్చింది మనకి 9.5 ఇంచులు వచ్చింది. మనం డబుల్ ఫోల్డ్ చేసి చూసాం కదా, 9.5 ఇంచులు వచ్చింది, అంటే 18.5 అన్నమాట. అయితే మనం ఇది బకరం తీసుకున్నాం అనమాట. చూడండి ఇది బకరం అండి. ఇది నేను 1/2 మీటర్లో ఫోల్డ్ చేశాను. నేను ఆల్రెడీ కొన్ని కాలర్ కట్ చేసాను కాబట్టి మిగిలింది ఇది ఉంది. చూడండి ఇలా రెండు ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఇలా మధ్యలో కుట్టేసుకున్నాము. అది అంటే పొరలో కదలకుండా ఉండటం కోసం కుట్టేసాను నేను అది. చూడండి ఇది ప్యాటర్న్ అండి. ఇది మనం కాలర్ కట్ చేసే ప్యాటర్న్ అండి. ఇది మనకు నెక్ వచ్చేసి ఇప్పుడు 9, మనం నెక్ రౌండ్ 9.5 ఇంచులు వచ్చింది కదా, 18.5 ఇంచులు కదా. 18.5 ఇంచులో మనం మైనస్ 1 ఇంచ్ చేసుకోవాలండి. ఆ 18.5 చేసుకుంటే మనకి 17.5 ఇంచులు వస్తుంది. మనం ఆ 17.5లో రెండో వంతు వచ్చేసి మనకి 8.35 వస్తుంది. 8.35 వచ్చింది కదా. మనము ఆ 8.35తో 8.35 ఎగ్జాక్ట్గా మనం రెండు పొరలు వేసాం కాబట్టి 8.35 మనం కాలర్ కట్ చేసుకోవాలి. చూసారా ఇది ప్యాటర్న్ అండి. ఇది దీని వచ్చేసి 1 ఇంచ్ అడల్పు ఉంటుంది. ఇది చూడండి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇంచ్ అడల్పులో ఉంటుంది. మీకు ఈ ప్యాటర్న్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. చూడండి 8.35 ఇంచులు వచ్చింది కానీ ఎగ్జాక్ట్గా మనం ఇంచు తగ్గించి పెట్టుకోవాలండి. కాలర్కి వచ్చేసి మనము 9.5 ఉంది కదా, మా 9.5లో మనం 1 ఇంచు తగ్గించుకుంటే 8.35 వస్తుంది. చూడండి 17.5 కదా, 17.5లో మనకి వచ్చేసి రెండో వంతు 8.35 వచ్చినాడు. మార్క్ పెట్టేసుకొని చూడండి ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసి స్ట్రైట్గా చూసుకోవాలి. మనకి అక్కడికి వచ్చేసరికి మనకి స్ట్రైట్గా ఉండాలండి. అక్కడ స్టార్టింగ్లో ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మన ఎగ్జాక్ట్గా మనము కాలర్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. అక్కడ ఎగుడు దిగుడు కానీ వంకర కానీ వస్తే మన కాలర్ అందంగా కనిపించదు. చూడండి ఈ షేప్లో దీన్ని పెట్టి మన ప్యాటర్న్ పెట్టేసి ఇలా గీసేసుకోవాలి. మీకు ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి, మీరు ఎలా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్ ఇలా గీసుకోవాలి. ఫస్ట్ ఇలాగా ఎగ్జాక్ట్గా మనం ఇలా గీసేసుకోవాలండి. ఇది చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఎగ్జాక్ట్గా మనం గీసుకున్న దాని మీద నుంచి ఇలాగ కట్ చేయండి. చూడండి ఈ పేపర్ క్యాన్వాస్ కాదండి, ఇది బకరం కొంచెం మందం ఉంటుంది. కాలర్ కదా ఎగ్జాక్ట్గా మనకి స్ట్రిప్గా ఉండటం కోసం నేను ఇది బకరం వాడతానండి మేము. చూడండి ఎగ్జాక్ట్గా అలానే కట్ చేయండి. చూడండి ఇక్కడ ఒక టక్స్ పెట్టండి, సెంటర్ పాయింట్ కదా. ఇలా మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. ఇది మనం కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా నీట్గా ఇలా తీసేసుకోండి. ఎగ్జాక్ట్ కరెక్ట్గా వస్తుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా కరెక్ట్గా వస్తుంది. మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మనం కాలర్ కొలుద్దాం. మనకి ఎంత వచ్చింది, 17.5 రావాలి కదండి మనకి. చూడండి ఎగ్జాక్ట్గా మనకి 17.5 ఇంచులు వచ్చేసింది. ఓకేనా. మనకి కాలర్ అసలు వచ్చేసి మనకి 18.5 ఇంచులు అండి. ఇంచులు వేసి చేయాలి కంపల్సరీ. మనకి 17.5 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ బకరాన్ని మనము దీనికి అంటు పెట్టేద్దాం. ఒకవైపు గమ్ము ఉంటుందండి దీనికి బకరానికి. చూడండి ఆ గమ్ము కింది వైపు పెట్టేసి మనం ఐరన్ చేసేద్దాం. ఎగ్జాక్ట్గా చూసుకోండి. మనకి ఇది ఇలాగా మనకి క్రాస్లో ఎలాగెళ్తే అలా వేసుకోవచ్చు అండి. ఇది క్రాస్లో సరిపోతే క్రాస్లోను స్ట్రైట్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే నాకు పీస్ తక్కువ ఉంది కాబట్టి నేను క్రాస్లో తీస్తున్నాను. ఇది పాయింట్ క్లాత్ అండి. ఇది పాయింట్ క్లాత్తోని మనం కాలర్ వేసుకుంటాం అనమాట. చూడండి అలా అంటించేసిన తర్వాత మనం ఇప్పుడు ఎడ్జ్కి వచ్చేసి ఇలాగా మనం ఐరన్ చేసుకోవాలి. దానికి మనం బకరానికి ఆనిస్తూ ఇలా మనం ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేసేయండి. ఇలా చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇలా అంటుకుంటుంది నీట్గా, సూపర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఇలా అంటించుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఓకేనా.
ఇలా ఇప్పుడు మన కుట్టుకి చివరికి కుట్టేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. మనం దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలని మీకు చూపిస్తాను. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ చేసిన కంచి ఒక పాదం మందం ఖర్చుతోని కుట్టేయండి. ఎగ్జాక్ట్గా పాదం ఖర్చుతోని ఇలాగా మనం బకరాన్ని ఎడ్జుకుంది కదా, బకరాని మీద ఒక ఎడ్జ్ వేయకుండా పాదం మందం ఖర్చుతోని ఇలా కుట్టేయండి. మనం ఇప్పుడు ఫుల్ కాలర్ నెక్ మనం తయారు చేస్తున్నాం దీన్ని బకరంతోని ఎగ్జాక్ట్గా కొలతలతోని ఎగ్జాక్ట్ కట్ చేసుకొని ఇలాగ మనం ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఇలా తయారు చేసి ఫస్ట్ మనం కాలర్ నెక్ ఇలా తయారు చేయాలండి. ఇలాగా చూసారా, మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయండి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు దూరంలో కట్ చేసుకోండి లోపల వైపు. మనం ఇప్పుడు ఇది ఇంకో క్లాత్కి మనం అటాచ్ చేయబోతున్నాం. ఇలాగ నీట్గా కట్ చేసుకోండి. ఇలా తయారవుతుందండి బెల్ట్. ఇలా మనం బెల్ట్ ఇలా తయారు చేసుకున్న తర్వాత కాలరు ఇంకా వేరే క్లాత్ తీసుకుని ఒకటి మనం ఇలా ప్యాంట్ క్లాత్ తీసుకున్నాం కదా ఒకటి, దీని మీద మనము ఇలా పెట్టేయండి. ఎగ్జాక్ట్గా ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ పాదమందం ఖర్చు తీసుకున్నాం కదా, మనం బకర మీద కుట్టేసేటప్పుడు మనం అక్కడ పాదమందం ఖర్చును బయట వైపు కొంచెం వదిలేసి కింది నుంచి స్టార్ట్ చేయండి. మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు నుంచి ఎగ్జాక్ట్గా సూది అక్కడ దింపేసి అక్కడి నుంచి రండి. పూర్తిగా మూసేయొద్దండి, ఒక ½ ఇంచు గ్యాప్ ఉంచండి. ఇలాగా ఒక ½ ఇంచు గ్యాప్ ఉంచేసి ఇప్పుడు మనం బకరం అంటించుకున్నాం కదా, దాని ఎడ్జ్కి ఆనుకుంటూ వేయండి. బకరం మీద పడొద్దు స్టిచ్, బకరం పక్కన వేయండి. ఇలాగ చూడండి, దాని ఎడ్జ్కి వేసుకుంటూ రండి. ఎందుకంటే మనం ఇటు ఉల్టా తీసినప్పుడు మన దాని మీద పడితే కరెక్ట్ రాదండి. దాని పక్కన వేయండి, ఒక పాయింట్ దూరంలో ఉన్నా పర్లేదు, దాని పక్కన వేసుకుంటా రండి. ఇలాగా స్ట్రైట్గా పెట్టుకుంటారండి అండి. కింది పీస్గా ఎగ్జాక్ట్గా పట్టుకోండి, మంచిగా ముడతలు ఏం రాకుండా. చూడండి, మనం అటు ½ ఇంచు గ్యాప్ వదిలిపెట్టాం కదా, ఇక్కడ కూడా అదే ½ ఇంచు గ్యాప్లో రఫ్ ఇచ్చేసి వదిలిపెట్టండి. పూర్తిగా మనం బయటికి రావద్దు. పూర్తిగా మూసేస్తే ఏంటంటే అక్కడ మనం కాలర్ ఎక్కించేటప్పుడు మనకి అనేది గ్యాప్ అనేది కంపల్సరీ కావాలి. మన ఆ గ్యాప్ కోసం మనం ఇలాగా వదులుతాం అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు దీని ప్రకారం కట్ చేయండి. ఇలాగా నేను కట్ చేస్తున్నా చూడండి. ఇలా కట్ చేయండి. ఇలా గుండ్రంగా కట్ చేయండి. ఇలాగా చూడండి, ఇలాగా రైట్, ఇలా కట్ చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టేద్దాం, ఎందుకంటే రౌండ్ కదా, మన రౌండ్ తిరగడం కోసం పట్టేయకుండా ఉండడం కోసం మనం ఈ టక్స్ పెడతామండి. చూడండి, ఇలా పెట్టేయండి. చూడండి, ఇప్పుడు మనం ఉల్టా తీస్తున్నాం కదా, చూడండి నీట్గా రౌండ్ అనేది మనం ఎలా కుట్టాము, మనం దానికి ఆనుకొనేసాం కదా. చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఇలా రౌండ్ షేప్లోనే రావాలి. మనం కుట్టేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా అలానే వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని ఇలా వెనక్కి తిప్పివేసి మనం ఇప్పుడు కుట్టేసాం కదా, ఎగ్జాక్ట్గా మనం ఇతల వైపు ఇలా మడత ఫోల్డ్ చేసుకునేలాగా ఇలా తీసుకోండి. ఇలా ఫినిషింగ్ ఇవ్వండి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. చూడండి, ఓకేనా, ఇలా నీట్గా వస్తుంది. మీరు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎడ్జ్కి కుట్టేసుకుంటాం ఒకటి. మనం ఇప్పుడు చూడండి, ఇలా వేస్తున్నాను. మనం కింద ఒక ½ ఇంచు ఖర్చు వదిలిపెట్టాం కదా, మనం కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం మూసేయద్దు, కొంచెం మనం ½ ఇంచు గ్యాప్ ఉంచేసి ఎడ్జ్ కుట్టేసేయండి. మనం ఆ ½ ఇంచు అనేది మనము కాలర్ ఎక్కించేటప్పుడు మనకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చూడండి, ఇలాగా ఎడ్జ్ కుట్టుకుండగా ఇలా రండి. ఇటు సైడ్ కూడా అంతేనండి, మొత్తం మూసేయకుండా మనం ఒక ½ ఇంచు గ్యాప్లో వదిలేయండి. చూడండి, నేను వదిలిపెడుతున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా మనం మందం కుట్టాం కదా, మనం అక్కడ వరకు వచ్చేసి తీసేద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఒక ½ ఇంచు వదిలిపెట్టాను. ఇలా కుట్టిన తర్వాత మనం కాలర్ ఎక్కిస్తాం కదండి, మందం ఖర్చు మనం ఈ లెంత్లో మనం కట్ చేసుకుందాం క్లాత్. ఇలాగా చూడండి, మనం మందం ఖర్చుతో ఎక్కిస్తాం కదా,
హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఇలాగ మనం కట్ చేసుకొని నీట్గా ఇలాగ ఎగ్జాక్ట్గా మనం సేమ్ అదే ఖర్చు లెవెల్లో నీట్గా కట్ చేయండి రౌండ్గా. చూడండి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ రెండింటిని దగ్గర పెట్టేసి సెంటర్ పాయింట్ దగ్గర ఒక కట్ పెట్టండి. చూడండి ఇక్కడ ఇక్కడ ఒక కట్ ఇవ్వండి. ఇలాగా ఇట్లా ఇట్లా వస్తుంది మనకి కాలరు. ఇక్కడ వైపు మనం ఈడ ఒక టక్ పెట్టండి ఇక్కడ. ఓకేనా, మనకి కాలర్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ కాలర్ని మనం డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి మనం ఇట్లా ఇలా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది ఎగ్జాక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కాలర్ని మనము దీనికి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఇప్పుడు డ్రెస్ అంతా సీజన్ ఉంది కదా, మనము కాలర్ అనేది మనము ఉల్టాలో నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన కింది పట్టి నుంచి తీసుకోండి. ఇది కింది పట్టి కదా, చూడండి ఇది కింది పట్టి కదా. ఈ కింది పట్టి పట్టుకొని మనం ఇలాగా లోపల నుంచి లోపల నుంచి మనం కాలర్ ఎక్కిస్తాము. చూడండి ఎలా ఎక్కించాలనేది ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. అంటే మనం లోపల నుంచి బయటికి కాలర్ కనిపిస్తుంది కాబట్టి లోపల నుంచి మనం బయట వైపు వస్తుంది అన్నమాట. మనం పావు నుంచి వదిలిపెట్టాం కదా. చూడండి ఇప్పుడు మనం వదిలిపెట్టిన పావు ఇంచ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇలా ఓపెన్ చేసి ఎడ్జ్కి కింది పట్టీకి మరి స్ట్రైట్గా చూడండి ఎగ్జాక్ట్గా రెండు కలిపేసి మనం కింది పట్టి అను ఎడ్జ్ ప్లస్ మనం ఈ కాలర్ మనం పావు ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఈ ఎడ్జ్ రెండు ఎడ్జ్లు దగ్గర పెట్టేసి ఇలా రఫ్ ఇవ్వండి. రఫ్ ఇచ్చేసి మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఖర్చు మనం పాదమందం మనం కట్ చేసుకున్నాం కదా, అదే లెవెల్లో ఎక్కించుకుంటాం. చూడండి ఈ ఖర్చు ఇలాగా మనం ఇలా గీసుకున్నాం కదా, పాదమందం ఇలా కుట్టేసుకుంటారండి. చూడండి ఇలాగా ఎగ్జాక్ట్గా ఇలా. మనకి ఇప్పుడు టాప్ కూడా నేను సెంటర్ పాయింట్ ఇచ్చానండి. సెంటర్ దగ్గర ఒక టక్స్ పెట్టా కదా, కాలర్కు టక్ పెట్టా కదా, ఈ రెండు అనేది కలవాలండి ఎగ్జాక్ట్గా. అది సెంటర్ పాయింట్ మనకి. అది ఈ రెండు కరెక్ట్ కలిస్తేనే మన కాలర్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. చూసారా ఈ రెండు టక్స్ కలుస్తున్నాయి చూడండి. మన ఇది డ్రెస్ టక్స్ అండి, ఇదేమో కాలర్ కదా, ఈ రెండు కలుస్తున్నాయి చూడండి ఇలాగా ఎగ్జాక్ట్. సరే అలా అలా వచ్చేలాగా మనం కుట్టుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కాలర్ ఇది కొంచెం హార్డ్ అనిపించినా కానీ నీట్గా ఉంటుందండి, ట్రై చేయండి. నీట్గా ఇలా కుట్టుకుంటారండి. మనము అక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ రెండు సరిపోతుందా లేదని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కొంచెం దూరం ఇలా మనం సెంటర్ పాయింట్ నుంచి కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే వస్తున్నట్లు తెలిసిపోతుంది. చూడండి ఒకసారి ఇలాగా ఇలా చూసుకొని ఒకసారి మనం ఈ రెండు సరిపోతుంది కదా, ఇలాగా ఇలా చూసుకోవాలి. ఒకవేళ మనకి ఒక పాయింట్ కానీ ఒక పావించ్ కానీ ఒకవేళ అడ్జస్ట్మెంట్లో కుట్టేటప్పుడు ఏమైనా తేడా వచ్చి ఉంటే మనం ఒకవేళ ఎక్కువ ఉన్న దాన్ని కొంచెం పట్టుకుంటే సరిపోని వస్తుందండి. మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం మనం ఎగ్జాక్ట్ కట్ చేసాం కాబట్టి మనం కరెక్ట్గా కొలుసుకొని కాలర్ మనం బకరం కట్ చేసుకునే ముందు మనం కాలర్ చుట్టూ కొలత కొలుస్తాం కదా, అది ఎగ్జాక్ట్ కొలుసుకోవాలండి. అది ఎంత వస్తే దానికి మనం ఒక ఇంచు తగ్గించి తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలాగా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. మీకు కాలర్ ప్యాటర్న్ మీ దగ్గర ఉంటే పర్లేదు తీసుకోండి అండి, మీరు కట్ చేసుకోండి అలాగా. ఒకవేళ మీకు కాలర్ ప్యాటర్న్ మీకు చూపించాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా కట్ చేసుకోవాలన్నది మీరు అలా కట్ చేసి పెట్టుకుంటే ఒకసారి కాలర్ వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూడండి ఇలా అయిపోయింది కదా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి ఎక్కడ ముడతలు లేకుండా మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ సరిపోయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి లోపల నుంచి మనం పట్టిన ఖర్చు ఉంది కదా, చూడండి మంచిగా రౌండ్ ఎలా వచ్చిందో. అయితే మనము చూడండి ఇది లోపల కన్నా కూడా పావించి గ్యాప్ ఇచ్చా కదా, గ్యాప్ ఇలా మూసేసి ఇలా రౌండ్ వస్తుంది అనమాట. మనం ఆ రౌండ్లో మనం ఇలా టక్స్ పెట్టండి, ఎందుకంటే మనం నెక్ అనేది రౌండ్ ఉంటుంది కదా, పట్టేయకుండా ఉండటం కోసం మనం ఇలా టక్స్ పెట్టండి. మనం రౌండ్ షేప్ ఉన్న దగ్గరల్లా ఇలా చేయండి ఇలా.
చూడండి ఇలా టక్స్ పెట్టండి. అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది చూసారా, చూడండి ఇలాగ కుట్టు దగ్గరికి పెట్టాలండి. కుట్టు కట్ చేయొద్దు, మళ్ళీ కుట్టు కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కుట్టేయాల్సి వస్తుంది అనమాట. అయితే అలా లేకుండా చూడండి ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది అనమాట. మనకి ఇలా తిప్పితే ఇలా కనిపిస్తుంది కదా, చూడండి. మనం ఇప్పుడు పావించి వదిలిపెట్టాం కదా, చూడండి ఈ ఖర్చు లోపలికి అనేసి అది పైకి పెట్టండి. ఇలా చూడండి నీట్గా ఉంటుందండి కాలరు. ఇలాగా ఇలా పెట్టేసి మనం స్టిచ్ చేద్దాం. చూడండి నీట్గా వస్తుంది. ఇలాగా ఎడ్జ్కి వేసేయండి. ఇలాగా ఇలా పెట్టేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి చూడండి ఒక రఫ్ ఇచ్చి ఎడ్జ్ కుట్టుకుంటారండి. మంచి కింద పీసు మనం రౌండ్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ముడతలు ఏం పడకుండా ఇలాగా సరి చేస్తూ చూడండి ఎడ్జ్కి వేసుకుంటారండి. ఇలాగా మనం కాలర్ ఎక్కించేటప్పుడు మనం కింద ఖర్చు పెట్టాం కదండి, ఆ ఖర్చు కనిపిస్తుంది చూడండి. మనం వేసింది ఆ కుట్టు అనేది, అది కుట్టు కనిపించకుండా దాని మీద పెట్టుకుంటా కుట్టుకుంటూ రావచ్చు, నీట్గా వస్తుందండి. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు మీద పెట్టేసేయండి. ఇలాగా ఆ కుట్టు మన బయటికి కనిపించొద్దండి. ఇలాగా ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఎడ్జ్ కుట్టుకుంటారండి. చూడండి కాలర్ ఇలా వేసుకోవాలండి నీట్గా. మీకు ఈ కాలర్ డ్రెస్ కటింగ్ అనేది మీకు రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా పెడతానండి. చూడండి ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇలా సూదించేసి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసి తీసేయండి. ఫుల్ కాలర్ వచ్చేసి ఇది రెడీ అండి. ఇది చూడండి సూపర్గా ఉంటుంది. మనం ఇంచ్ కాలర్ వేసుకున్నాము, ఇంచ్ ఎడల్పులో వేసుకున్నాము. ఇలాగా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇలా మనం ఇలా రౌండ్గా పెట్టేసి మనం ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలాగా రోల్ చేసేసి ఇలా రోల్ చేయండి. ఫస్ట్ ఇలాగ నీట్గా రోల్ చేసేసామనుకోండి గుండ్రంగా కనిపిస్తుంది. చూడండి ఓకేనా, మన కాలర్ వచ్చేసి రెడీ అయింది. మోర్ కోసం నా ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూసారా నీట్గా రౌండ్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ ప్లేస్లో హుక్స్లు కానీ బటన్స్ కానీ కుట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.